చూడండి మీరు ఇక్కడ నుంచి సిఎన్జి ఫిల్లింగ్ చేస్తారు. ఎంత పెద్దగా ఉంది చూడండి మీరు సీటు. సో ఇట్లా వేస్తే ఇంత ఒక్క సెంటీమీటర్ కూడా జరగకుండా దీన్ని చాలా బందోబస్తుగా ఫిట్ చేశారు. పెద్ద ట్రక్ని కూడా దీనిపై నుంచి తీసుకొని పోయారు అనమాట. 2 లీటర్స్ ఫ్యూయల్ ఇందులో మనం పెట్టుకోవచ్చు అనమాట. టోటల్గా 330 కిలోమీటర్ల మైలేజ్. ట్రెలిస్ ఫ్రేమ్ తోనే దీన్ని రూపొందించారు అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఈ సీట్ కింద ఉన్నటువంటి సిఎన్జి అనేది ఏమాత్రం పక్కకు జరగలేదు, ఏమాత్రం లీకేజ్ కూడా కాలేదన్నమాట. ఇగో ఇట్లా కాలు ఇట్లా తేలుతుంది, గాల్లో తేలుతుంది కొంచెం, ఇట్లా మొత్తం కింద ఆనతలేదు. హ్యాంగింగ్ క్లిప్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ 2 హ్యాంగింగ్ క్లిప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా 2 హ్యాంగింగ్ క్లిప్స్. ఈ బైక్ నడిపిస్తే మనకు ఏం బెనిఫిట్ ఉంటుందయా అని చెప్తే ముఖ్యంగా హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి 125cc బైక్ ఉన్నా అనమాట. సో ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఫ్రీడమ్ బైక్ ఆల్రెడీ రిలీజ్ అయింది, మీరు అన్ని రివ్యూస్ చూస్తుంటారు. బట్ లేట్గా అయినా కానీ లేటెస్ట్గా మనం ఈ రివ్యూ చేద్దాం. ఇది మొత్తం 3 వేరియంట్స్లో అందుబాటులో ఉన్నది. డ్రమ్ ఎల్ఈడి అండ్ అలాగే డ్రమ్ వితౌట్ ఎల్ఈడి అండ్ అలాగే డిస్క్ ఎల్ఈడి అని ఇట్లా 3 వేరియంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 5 కలర్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. మనం ప్రస్తుతం డిస్క్ వేరియంట్ విత్ ఎల్ఈడి లైట్ టాప్ వేరియంట్ ఫీచర్ని చూస్తున్నాం అనమాట. టాప్ వేరియంట్లో మనకు 2 కలర్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండ్ అలాగే రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. ఇక లుక్ పరంగా చూసినట్లయితే చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది. ఇందులో ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. 125cc సెగ్మెంట్లో రిలీజ్ అయినప్పటికీ కూడా కొంచెం ఈ బైక్ వెయిట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. 149 kgs వెయిట్ ఉందన్నమాట. ఒక ప్రీమియం బైక్ వెయిట్ దీంట్లో ఉంది. ఎందుకు అనేది మనము డీటెయిల్గా తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే సిఎన్జి అనేది 16 kgs వెయిట్ అనేది ఉందన్నమాట. దానివల్ల ఈ బైక్ వెయిట్ కొంచెం పెరిగింది. అండ్ ఫ్రంట్ సైడ్ డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇండికేటర్స్ని మనం చూడొచ్చు, బల్బ్తో రూపొందించారు. బట్ ఇది చాలా స్ట్రాంగ్గా రూపొందించారు. అండ్ ఇక్కడ ఎల్ఈడి లైటింగ్స్ని మనం చూడొచ్చు. హై బీమ్, లో బీమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ రెగ్యులర్ లైట్ కనిపిస్తుంది. అండ్ క్లాసిక్ షేప్లో ఇది మనకు సూపర్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రీడమ్ బ్యాడ్జ్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇండియన్ బైక్ మేకర్ కాబట్టి మనకి ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా కనిపిస్తోంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న డిజైనింగ్ ఎలిమెంట్స్ చూడండి మీరు, చాలా సూపర్గా రూపొందించారు. బ్లాక్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ అనేది సూపర్గా మనకు కనిపిస్తోంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ట్రెలిస్ ఫ్రేమ్ అనేది దీంట్లో ఇచ్చారనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ బాడీ అనేది కూడా. అండ్ ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ని మనం చూడొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్లో హై స్ట్రెంత్ ప్లాస్టిక్ని రూపొందించారు, మడ్ గార్డ్ని. అండ్ అలాగే డిస్క్ బ్రేక్ వేరియంట్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం అనమాట. అండ్ అలాయ్ వీల్స్ డిజైన్ కూడా చాలా బాగున్నది. అండ్ 17 inches వీల్స్ని దీంట్లో రూపొందించారు, యూరో గ్రిప్ ఇచ్చారు. అండ్ ఇది ట్యూబ్లెస్ టైర్స్. రియర్ సైడ్లో 16 inches వీల్ని ఇచ్చారనమాట. ఇక సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే సైడ్లో ఈ డిజైన్ అనేది నిజంగా చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది. ఈ సెటప్ అంతా కూడా, ఈ సస్పెన్షన్ సెటప్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక 20 to 30 kilometers వరకు రైడ్ చేసిన. సస్పెన్షన్ అయితే జబర్దస్త్ ఉన్నది అనమాట. సీటింగ్ పొజిషన్ అయితే ఏకదమ్ ఉన్నది, చాలా కంఫర్ట్ ఉన్నది. సీటింగ్ పొజిషన్, సీట్ పెద్దగా ఉన్నది కదా, ప్రాబ్లం అవుతుంది కదా అని అనుకోకూరి, చాలా కంఫర్ట్ ఉన్నది. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న మీటర్ కనిపిస్తుంది. మీరు చూడండి, ఈ మీటర్ ఏంటంటే ఈ సిఎన్జి ఏదైతే ఉన్నదో, సీట్ కింద సిఎన్జి ఉంటుంది కదా, ఆ సిఎన్జి ప్రెషర్ ఎంత ఉందనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అదొక సేఫ్టీ ఇండికేటర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ BS6 NOM 2 దీన్ని రూపొందించారు. అండ్ ట్యాంక్ షేప్ కూడా మనం చిన్నగా ఉన్నదన్నమాట. ట్యాంక్ షేప్, సీట్ అయితే చాలా పెద్దగా ఉన్నది. మీరు చూడండి, సీట్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ వరకు సీట్ ఉన్నది. ఇంత పెద్ద సీట్ ఉంది కదా అని చెప్పేసి 4-5 కూర్చోకూరి, చాలా డేంజర్ ఉంటుంది. ఇద్దరే కూర్చోరి. బట్ మధ్యలో ఒక 25 కిలోల రైస్ బ్యాగ్ని కూడా కంఫర్టబుల్గా మీరు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్రీడమ్ బ్యాడ్జ్ లోగో కూడా చాలా ప్రీమియంగా రూపొందించారు. అండ్ గ్రాఫికల్ స్టిక్కరింగ్ కూడా చాలా స్పోర్టీగా మనకు కనిపిస్తుంది. బ్లూ కలర్, సిల్వర్ కలర్ అండ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే టాప్ సైడ్లో ఇక్కడ ఫ్యూయల్ ఫిల్లింగ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. మాక్సిమం లోడ్ 3 kgs అని రాసిరు. ఇది ఎందుకని అంటే ఇండియన్ కల్చర్ వచ్చేసి మనం బైక్ ట్యాంక్ మీద అన్ని వెయిట్లు వేసుకొని పోతాం కదా, సిమెంట్ బస్తాలు అండ్ అలాగే బియ్యం బస్తాలు వేసుకొని పోతాం కదా, అట్లాంటివి మీరు చేయకండి. ఎందుకంటే ఇది కొంచెం డెలికేట్గా ఉన్నది, ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్స్ లోడ్ కెపాసిటీ 3 kgs అని చెప్పారంటే దీని మీద బరువు వేయకూరి. ఒకవేళ ఉన్నా కానీ మధ్యలో సీట్ వెనకాల వేసుకోరి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సిఎన్జి ఫిల్లింగ్ అనేది ఇక్కడ నుంచి మనం చేసుకోవాలన్నమాట. దీన్ని ఈ రకంగా మనం ఓపెన్ చేసినట్లయితే చూడండి మీరు, ఇక్కడ నుంచి సిఎన్జి ఫిల్లింగ్ చేస్తారు. మొత్తం 2 kgల సిఎన్జి అనేది ఇందులో మనకు పడుతుంది అనమాట. 1 kgకి 100 kilometers మైలేజ్ దొరుకుతుంది. అట్లా 200 kilometers మైలేజ్ దొరుకుతుంది. ఇక్కడ ఫ్యూయల్ ఫిల్లింగ్ అనేది 2 లీటర్స్ ఫ్యూయల్ ఇందులో మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే పెట్రోల్ కమ్ సిఎన్జితోని రూపొందించడం అనేది నిజంగా గ్రేట్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ పెట్రోల్ మైలేజ్ వచ్చేసి 1 లీటర్కి
65 కిలోమీటర్స్ మైలేజ్ దొరుకుతుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే సిఎన్జిలో 200 కిలోమీటర్లు అండ్ పెట్రోల్లో 130 కిలోమీటర్స్ మైలేజ్, టోటల్గా 330 కిలోమీటర్ల మైలేజ్ ఈ బైక్ మీరు నడిపిస్తే దొరుకుతుంది. చాలామంది ఈ బైక్ని తీసుకున్నారు, ఆల్రెడీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మరిన్ని ఫీచర్స్ చూసినట్లయితే ఇంజన్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్లో రూపొందించారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ గురించి మనం మాట్లాడినట్లయితే ట్రెలిస్ ఫ్రేమ్తోనే దీన్ని రూపొందించారు అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. ట్రెలిస్ ఫ్రేమ్ అనేది అంటే కమ్యూటర్ బైక్ సెగ్మెంట్లో ట్రెలిస్ ఫ్రేమ్తోని రూపొందించడం అనేది ఫస్ట్ బైక్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ చాలామంది సిఎన్జి కార్లు కొనుక్కోవాలంటే భయపడతారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు సిఎన్జి లీక్ అవుతుందేమో, దానివల్ల ఫైర్ వచ్చేసేసి ఆ కార్ కాలిపోతుందేమో అనే భయంతో చాలామంది సిఎన్జి కార్లు కొనరు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అలాంటి ప్రాబ్లం లేకుండా ట్రెలిస్ ఫ్రేమ్తో దీన్ని రూపొందించారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా, అంటే ఈ సీట్ కింద ఉన్నటువంటి సిఎన్జి అనేది ఏమాత్రం కదలకుండా ఏమాత్రం లీకేజ్ కాకుండా దీన్ని రూపొందించారు. సో కంపెనీ దీని సేఫ్టీని ప్రూవ్ చేయడం కోసం ఆల్మోస్ట్ 11 సేఫ్టీ టెస్ట్ని కండక్ట్ చేసిందనమాట. దీన్ని ముంగల్ నుంచి కొలిజన్ చేశారు. ఒక 1.5 టన్ వెయిట్ ఉన్నటువంటి ట్రక్తోని దీన్ని ముంగల్ నుంచి క్రాష్ చేసినప్పుడు కూడా సిఎన్జి అనేది ఏమాత్రం కదలకుండా ఏమాత్రం లీక్ కాకుండా ఉందన్నమాట. మీరు అది వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ అలాగే దీనిపై నుంచి 10 టన్ ఉన్నటువంటి పెద్ద ట్రక్ని కూడా దీనిపై నుంచి తీసుకొని పోయారు అనమాట. అప్పుడు కూడా ఈ సీట్ కింద ఉన్నటువంటి సిఎన్జి అనేది ఏమాత్రం పక్కకు జరగలేదు, ఏమాత్రం లీకేజ్ కూడా కాలేదన్నమాట. అండ్ అలాగే సైడ్ కొలిజన్ చేసినారు, ఆ సైడ్ కొలిజన్ చేసినారు, రియర్ సైడ్ నుంచి కొలిజన్ చేసినారు. అండ్ అలాగే ఈ బైక్ని పై నుంచి కింద ఎత్తేసిరు అనమాట. మొత్తం చేసినా కానీ సిఎన్జికి ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి అనమాట. అంటే ఏమాత్రం మీరు భయపడకూరి సిఎన్జి కొంటే ఏమన్నా అవుతుందేమో, యాక్సిడెంట్ అయినప్పుడు సిఎన్జి వేలిపోతుందేమో కాలిపోతుందేమో అని ఫికర్లు పెట్టుకోకూరి. జబర్దస్త్ సేఫ్టీ టెస్ట్లోని కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా మీరు చూడండి ఎంత తగడా స్టాండర్డ్గా రూపొందించారో జబర్దస్త్ ఉన్నది. రియర్ సైడ్లో మనకు 16 ఇంచెస్ వీల్స్, యూరో గ్రిప్ వీల్స్ ఇచ్చారు. అండ్ డ్రమ్ బ్రేక్ ఇది అండ్ అలాయ్ వీల్స్తో రూపొందించారు. అండ్ ఇక్కడ మోనో షాక్ అబ్జర్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది అనమాట. ఫ్రంట్ సైడ్లో టెలిస్కోపిక్, రియర్ సైడ్లో మోనో షాక్ అబ్జర్స్తోని రూపొందించారనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఈ వీల్కి అండ్ అలాగే ఈ హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే లాంగ్ నుంచి చూసినప్పుడు ఒక స్పోర్టీ గెస్చర్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుండగా మనకు తెలుస్తుంది. అండ్ రియర్ సైడ్లో గ్రాబ్ రైల్ కూడా చాలా స్ట్రాంగ్గా రూపొందించారు. అండ్ ఇక్కడ లైట్ ఉన్నది, ఇండికేటర్ లైట్ ఉన్నది. అండ్ ఇక్కడ రియర్ సైడ్లో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ని కూడా ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సేఫ్టీ రిఫ్లెక్టర్ని జనరల్గా వెనక సైడ్ చూస్తాం కదా, సో సైడ్లో కూడా ఈ సైడ్లో మళ్ళీ ఈ సైడ్లో కూడా సేఫ్టీ రిఫ్లెక్టర్ని ఇచ్చారనమాట. ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ బైక్ ఉంది అని తెలుసుకోవడం కోసం. అండ్ ఇటు చూసినట్లయితే శారీ గార్డ్ కూడా మనకు చాలా స్ట్రాంగ్గా రూపొందించారు. అండ్ ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా మనం చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ కూడా చిన్న శారీ గార్డ్ని రూపొందించారనమాట. అంటే ఒకవేళ శారీ కనుక లోపలికి పోకుండా వీల్లోకి పోయి అట్కాంచకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా సేఫ్టీగా ఈ శారీ గార్డ్ని రూపొందించగా మనకు తెలుస్తుంది. అండ్ ఈ సైడ్ ప్రొఫైల్ కూడా మనం చూసినట్లయితే చాలా సూపర్గా రూపొందించారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సేవ్ యానిమల్స్ అని చెప్పేసి చిన్న లోగోని మనం యానిమల్స్ సింబల్స్ని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కార్బన్ ఫ్రేమ్ ఫినిషింగ్స్తో ఉన్నటువంటి డిజైన్ చాలా బాగున్నది. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే జబర్దస్త్ ఉన్నది. ఎవ్రీ పార్ట్ కూడా చాలా కేర్ తీసుకొని రూపొందించగా మనకు తెలుస్తుంది. మొత్తం 5 గేర్లు ఇందులో ఉన్నాయి. ఒకటి కింది కనాలే, మిగతా అన్ని 4 వెనక కనాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనం వెనకకి ముంగలికి చేసుకోవచ్చు గేర్లు. చాలా వరకు ఓన్లీ ఫ్రంట్ సైడ్లోనే ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఇవ్వడం అనేది నిజంగా కంఫర్టబుల్గా గేర్లు వేసుకోవడం కోసం మంచిగా ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఇందులో జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ పార్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి దోస్త్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు హ్యాంగింగ్ క్లిప్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ 2 హ్యాంగింగ్ క్లిప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా 2 హ్యాంగింగ్ క్లిప్స్, మొత్తం 4 క్లిప్స్ని వీళ్ళు ఇన్బిల్ట్గా కంపెనీ వాళ్ళే రూపొందించారు. మనం జనరల్గా కమ్యూటర్ బైక్ కొనుక్కున్నప్పుడు ఈ క్లిప్స్ కోసం మనము రామ్కోటికి కానీ ఎక్కడన్నా వేరే సిటీకి కానీ దగ్గరలో ఉన్నటువంటి మెకానిక్ షెడ్ కానీ పోయి అక్కడ ఒక ఇనుపది హుక్కులు వేసుకుంటాం కదా, అట్లాంటి హుక్కులు వేసుకునే అవసరం లేదు. మీరు 4 ఇచ్చేసారనమాట. ఇది మెయిన్గా జొమాటో వాళ్ళు కానీ స్విగ్గీ వాళ్ళు కానీ వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లగేజ్ని జబర్దస్త్గా క్యారీ చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా కన్వీనియంట్గా లగేజ్ని ఇక్కడ నుంచి అక్కడ క్యారీ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫార్మర్స్ కూడా వెజిటబుల్స్ని చాలా దూరం నుంచి తీసుకొని వస్తుంటారు కదా, సో వాళ్ళు కూడా అక్కడ వెయిట్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ ఇటు సైడ్ క్యారీ చేసుకోవచ్చు, ఇటు సైడ్ క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీని మీద కూడా మీరు వెయిట్ పెట్టుకొని ఈ బైక్ని నడిపేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే సీట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఎక్స్ట్రా లగేజ్ని కూడా క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ బైక్ నడిపిస్తే
మనకు ఏం బెనిఫిట్ ఉంటుందా అని చెప్తే ముఖ్యంగా మైలేజ్ బెనిఫిట్ గురించే మనం మాట్లాడుకోవాలి. అండ్ అలాగే ప్రైస్ బెనిఫిట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అండ్ కంఫర్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. అండ్ స్పేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఇన్ని బెనిఫిట్స్ అనేటివి ఈ బైక్లో మనకు దొరుకుతున్నాయి అనమాట. రెగ్యులర్గా 125cc బైక్లలో మనకు 1 లీటర్ పెట్రోల్కి ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ మైలేజ్, 65 కిలోమీటర్స్ మైలేజ్ దొరుకుతుంది కదా. సో ఇక్కడ మనకు పెట్రోల్ కమ్ సిఎన్జి కూడా రావడం వల్ల సిఎన్జిలో 1 kg సిఎన్జికి మనకు 100 కిలోమీటర్స్ మైలేజ్ దొరుకుతుంది. మొత్తం 2 kgల సిఎన్జి ఉంది కాబట్టి 200 కిలోమీటర్ల మైలేజ్ దొరుకుతుంది. అండ్ ఫ్యూయల్ మైలేజ్ వచ్చేసరికి 65 కిలోమీటర్స్ పర్ లీటర్ దొరుకుతుంది అనమాట. 2 లీటర్ల ఫ్యూయల్కి మనకు 130 కిలోమీటర్స్ మైలేజ్ దొరుకుతుంది అనమాట. ఈ రకంగా మనం చూసినట్లయితే 330 కిలోమీటర్స్ మైలేజ్ దొరుకుతుంది. సో సిఎన్జి ప్రైస్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 90 రూపాయలకు 1 kg సిఎన్జి దొరుకుతుంది కాబట్టి సో 90 రూపాయలలోనే మీరు 100 కిలోమీటర్స్ మైలేజ్ దొరుకుతుంది అనమాట. ఒకవేళ సిఎన్జి అయిపోతుంది అని అనుకుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 లీటర్ల ఫ్యూయల్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ని రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫ్యూయల్ని సిఎన్జిని మార్చడం కోసం మనకు ఇక్కడ సపరేట్ బటన్ అనేది ఇచ్చారనమాట. హ్యాండిల్ బార్ పైన మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బటన్ ఏదైతే ఉన్నదో ఈ పైకి నొక్కితే సిఎన్జిలో నడుస్తుంది అనమాట బైకు, కిందికి నొక్కితే పెట్రోల్లో నడుస్తుంది అనమాట. సిఎన్జి అయిపోతుంది అనే ఇండికేషన్ కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఒకసారి మనం ఆన్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ నుంచి దీన్ని ఆన్ చేస్తే మనకు ఇక్కడే ఇగో సిఎన్జి అనేది కనిపిస్తుంది చూడండి మీరు. ఇప్పుడు మనం సిఎన్జిలో ఉన్నాం కాబట్టి సిఎన్జిది చూపించింది. సో ఈ రకంగా పెట్రోల్ నుంచి సిఎన్జికి కన్వర్ట్ కావచ్చు ఆన్ ద గో. అండ్ అలాగే ఇక్కడ హై బీమ్, లో బీమ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనము బ్లూటూత్ కనెక్టివిటీతోని బజాజ్ కనెక్ట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, ఈ బైక్ని కొనుక్కున్న తర్వాత, రిజిస్ట్రేషన్ కింద అంతా అయిపోయిన తర్వాత యాప్లో మనం డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మనకు కాల్ గిట్లో వస్తే ఇది నొక్కేసినాం అనుకోండి, ఇయర్ ఫోన్స్ ద్వారా మనం కాల్ని కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఆ కాల్ నోటిఫికేషన్ అనేది చిన్న డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది. అండ్ మెసేజెస్ నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు, ఓడోమీటర్, అండ్ అలాగే ఎన్ని కిలోమీటర్స్ మీరు వెళ్ళారు, అండ్ అలాగే టైం మనకు కనిపిస్తుంది, గేర్ ఇండికేషన్ మనకు కనిపిస్తుంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ మనకు కనిపిస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ గురించిన ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ రీసెట్ బటన్ కనిపిస్తుంది. ఇది కూడా చాలా స్టాండర్డ్గా రూపొందించారు. మీరు చూడండి, చిన్నగా ఉన్నా కానీ చాలా స్టాండర్డ్గా, అండ్ డిజైన్ కూడా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకు హార్న్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ హ్యాండిల్ బార్లో మనకి ఏం బటన్స్ అనేవి ఏం కనిపించవు అనమాట. ఓన్లీ మనము ఇంజన్ స్టార్ట్ చేసే బటన్ మాత్రమే ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి ఇంజన్ నోట్ మీరు వినండి, ఎగ్జాస్ట్ సౌండ్ మీరు ఎట్లా వస్తుందో మీరు వినండి ఒకసారి. సో ఈ రకంగా ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉన్నది. నేను ఆల్మోస్ట్ ఒక 20 to 30 కిలోమీటర్స్ రైడ్ చేసిన. చాలా పర్ఫెక్ట్గా దూసుకెళ్తుంది అనమాట. ఏంటంటే 9.5 హార్స్ పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే 9.7 Nm టార్క్ దగ్గర చాలా పవర్ఫుల్గా దూసుకెళ్తుంది. 125cc అయినప్పటికీ కూడా మస్తు ఉరుకుతుంది బండి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా జబర్దస్త్ ఉరుకుతుంది. ఇప్పుడు మనము సీట్ కింద ఉన్నటువంటి సిఎన్జి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిఎన్జిని ఎట్లా ఫిట్ చేసారు ఏం సంగతి మీరు ఆల్రెడీ అన్ని వీడియోస్ చూసుంటారు. బట్ మళ్ళొక్కసారి ఆటో స్మార్ట్లో కూడా మీరు చూడండి వాళ్ళ కోసం అని నేను చెప్తున్నా. సో దీని తాళం చేయి అయితే దొరకదు. ఇగో కింద పెట్టిరు, ఇక్కడ నుంచి ఇట్లా ఓపెన్ చేయాలి. చేస్తే ఇగో ఈ రకంగా ఎంత పెద్ద ఉంది చూడండి మీరు సీటు. సో ఇట్లా వేస్తే ఈడ మనకు సిఎన్జి కనిపిస్తుంది అనమాట. చూడండి మీరు 2 కిలోల సిఎన్జి మొత్తం ట్యాంకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇదే 16 kgs వెయిట్ ఉందన్నమాట. అందుకనే ఈ బైక్ వెయిట్ అనేది పెరిగింది. ఈ ట్రెలిస్ ఫ్రేమ్ చూడండి మీరు, ఇక్కడ నుంచి ఈ స్టార్ట్ అయినటువంటి ఫ్రేమ్ అనేది ఇగో ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ ఫ్రంట్లో కూడా ఇగో ఈ కనెక్టివిటీ చూడండి మీరు, ఎంత స్ట్రాంగ్గా దీన్ని రూపొందించారు అనమాట. అంటే ఈ సిఎన్జి ట్యాంక్కి ఎలాంటి దెబ్బ తగలకుండా, కింద పడ్డా కానీ ఈ ఫ్రేమ్కే తగులుతుంది, కానీ ఈ సిఎన్జికి మాత్రం ఇంత 1 సెంటీమీటర్ కూడా జరగకుండా దీన్ని చాలా బందోబస్తుగా ఫిట్ చేశారు. దానికి బందోబస్తు ప్రొటెక్షన్ ఇచ్చారనమాట, చాలా స్ట్రాంగ్. అందుకనే దీని వెయిట్ అనేది పెరిగిందనమాట. అంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెయిట్ పెరిగినా పర్వాలేదని చెప్పేసి సేఫ్టీకి ప్రయారిటీనిచ్చి బజాజ్ వాళ్ళు దీన్ని చాలా బందోబస్తుగా సేఫ్టీగా సిఎన్జిని ఫిట్ చేశారనమాట. ఇక్కడ బ్యాటరీ మనకు కనిపిస్తుంది, రెగ్యులర్గా బ్యాటరీ ఇక్కడ ఉంటుంది కదా సైడ్లో. సో ఇక్కడ బ్యాటరీ ఫిట్ చేసినారు. అండ్ చిన్న టూల్ కిట్ మనకు కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ అయితే జబర్దస్త్ ఉన్నది, చాలా స్ట్రాంగ్గా రూపొందించారు. ఇక ఈ ఆల్ న్యూ ఫ్రీడమ్ 125 సిఎన్జి బైక్
ప్రైస్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే 94,995 బేసిక్ ఎక్స్-షోరూమ్ ప్రైస్తో డ్రమ్ బ్రేక్ వేరియంట్ మీకు అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దీని ప్రైస్ వచ్చేసి 1,09,997 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో అన్ని VVC బజాజ్ షోరూమ్లలో అందుబాటులో ఉన్నది. ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై VVC బజాజ్ షోరూమ్ అండ్ టేక్ ఎ టెస్ట్ డ్రైవ్. మీరు ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేసిరంటే డెఫినెట్గా దీని మీద ఫ్లాట్ అయిపోతారు, ఈ బైక్ మీద ఫ్లాట్ అయిపోతారు. కంపల్సరీ ఈ బైక్ని కొంటారు. ఎందుకంటే నేను నడిపించిన తర్వాత నా ఒపీనియన్ అంతా కూడా మారిపోయిందనమాట. ఇంత బాగుందా బైక్ అని నాకు అనిపించింది. నిజంగా చాలా బాగున్నది బైకు. కంఫర్టబుల్ రైడింగ్ దీంట్లో మీరు ఎంజాయ్ చేస్తారు ఫర్ షూర్ అనమాట. ఎంత దూరమైనా కానీ కంఫర్టబుల్గా రైడ్ చేస్తారు. ఎందుకంటే కొంచెం సీట్ హైట్ అయితే కొంచెం పెద్దగా ఉన్నది. అంటే ఒకవేళ మీరు ఎక్కువ హైట్ లేకుండా తక్కువ హైట్ కనుక ఉన్నారంటే మేబీ సూట్ కాకపోవచ్చు. కొంచెం సీట్ హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. చూడండి మీరు, సో ఇక్కడ చూడండి మీరు కాలు, నేను 5'7" ఉంటా. సో అయినా కానీ ఇగో ఇట్లా కాలు ఇట్లా తేలుతుంది, గాల్లో తేలుతుంది. కొంచెం ఇట్లా ఇట్లా మొత్తం కింద ఆనతలేదు, ఓన్లీ కొనాలు మాత్రమే ఆనుతున్నాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కూర్చున్న తర్వాత కంఫర్టబుల్ రైడింగ్ మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఆల్ న్యూ బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. Auto Smart Telugu channel, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.